అఫీషియల్ గా ఈసీ అనౌన్స్ చేసిన రిజల్ట్స్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ అఫీషియల్ గా ఈసీ వెబ్సైట్ లో వచ్చింది. ఇది థర్డ్ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 11,082 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 8,083 ఓట్లు వచ్చిన సిచ్యుయేషన్. మనకున్న ఇన్ఫర్మేషన్ 5 రౌండ్లు ముగిసేసరికి 12,000 పైచిలకు ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్న పరిస్థితి. ఆల్రెడీ సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రతినిధి స్వీట్ బాక్స్ కూడా తెప్పించేశారు. ఏంటి ఇంకా విజయం తథ్యం అని ఫిక్స్ అయ్యారా? లీడ్ ఎంత మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యుయేషన్? 20,000 దాటుతుంది. ఓకే, 100%. నేను డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెప్తున్నా, వాళ్ళు ఎన్నన్నా మేము క్రమేపీ పెరుగుకుంటూ పోతాం. ఎందుకంటే అసలు మాకు తక్కువ వస్తాయి అనేటటువంటి ప్రాంతంలోనే మేము పాజిటివ్ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా అసలు మాకు ఇంకా లీడ్ భారీగా వస్తుంది అనేటటువంటి స్టార్ట్ కాలేదని నేను అన్నా. ఇంకా వస్తున్నప్పుడు ఇంకా పెరుగుకుంటూ పోతుంది. ఇవన్నిట్లలో కూడా ఇంకొక దగ్గర మాత్రమే ఒక ఐ థింక్ 8th రౌండ్ ఎక్కడో మాత్రం మాకు కొంచెం స్వల్పంగా మేము కిందకుంటామని సర్వేలు కొన్ని చెప్పినా తప్ప ఆల్రెడీ బాగా తక్కువ ఉంటే అనే కానీ పాజిటివ్ వచ్చింది. ఇక సో మొత్తం పాజిటివ్ కంటిన్యూ అయితే 20,000 అనేది మినిమంగానే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 12,000 పైచిలకు. ఎందుకంటే మా అంటే 2,000 వస్తాయి, 3,000 వస్తాయి, 4,000 వస్తాయి, 7,000 వస్తాయి, 10,000 వస్తాయి, హైయెస్ట్ 7 నుంచి 15,000 దాకా వస్తాయని ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్లేషణ చేసుకుంటూ పోయినరు. కానీ మాకు ముందు సంది కూడా నమ్మకమే ఉండే భారీ మెజార్టీతోటి గెలుస్తున్నాం అనేటటువంటిది. ఇది ప్రజల యొక్క మ్యాండేట్. అయితే ఈ ఎన్నికకి ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేది మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషను, బీఆర్ఎస్ పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషను. ఎన్నికల గెలుస్తే అలా పార్టీ ఉన్నట్టు. ఎందుకంటే సిట్టింగ్ స్థానాలను కూడా జనాలు తీసి పక్కకు పడేసేస్తారు. ఇది వాళ్ళ స్థానం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సెంటిమెంట్ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. సిట్టింగ్ స్థానం అది దీర్ఘకాలికంగా వాళ్ళు ఆడనే ఉంటున్నటువంటిది. అయినప్పటికీ కూడా మా మీద ఇంత విషయం అభివృద్ధి చెప్పుకుంటున్నప్పటికీ, హైదరాబాద్ మొత్తం రూపురేఖలు మేమే మార్చినామని చెప్పుకున్నప్పటికీ, మా ప్రభుత్వం మీద మొత్తం అబద్ధపు ప్రచారాలు చేసినప్పటికీ, ఇన్ని చేసినా అటు కంటోన్మెంట్ అయినా లేకపోతే ఈరోజు ఇక్కడైనా కంటోన్మెంట్ అంటే ఎక్కువ మెజార్టీతో మళ్ళీ ఇడ కూడా కొట్టేసేటట్టున్నారంటే జనాలు ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వము కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వెన్నుదన్నుగా నిలబడుతున్నారనేటటువంటిది ఇంతకంటే పెద్ద సంకేతం ఇంకేం కావాలి మనకి? మేమన్నాం మనం పారదర్శకంగా ఉన్నామని అన్నాం. ముఖ్యమంత్రి గారు కూర్చొని 100 మంది మీడియా మిత్రులతో కూర్చొని అడగండి ఏం ప్రశ్న అడుగుతారో అనేటటువంటిది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే. పోతే అవహేళన చేసినటువంటి సందర్భాలు మనం చూసినామేమో తప్ప ఏ ప్రశ్న వేసినా కూడా జవాబు మనం చెప్పినటువంటిది మాత్రం ఇప్పుడు లేకుండా కదా. సో పారదర్శకతని మేము నమ్ముకున్నాం, అభివృద్ధిని మనం నమ్ముకున్నాం, సంక్షేమాన్ని మనం నమ్ముకున్నాం, జీవన విధానాల పరిణామాలను మార్చాలనేటట్టు దానికి మనం నమ్ముకున్నాం. ఇవన్నీ పక్కకేస్తే ప్రతి ఇంట్లో పిల్లగాడి భవిష్యత్తును ఆలోచించి ఇల్లు నేర్పించేటటువంటి బడుల కాడికించి మొదలు పెట్టుకుంటే ఈరోజు పెద్ద అయినాక చేతికొచ్చిన కొడుకులు చేజారిపోయేటటువంటి మాదక ద్రవ్యాల నియంత్రణ దాకా కూడా మా ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని ఈ ప్రజానికము గుర్తుపెట్టుకుంది, గుండెల్లో పెట్టుకుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఫలితం ఇచ్చింది అనేటటువంటి జూబ్లీ ఉప ఎన్నికల్లో ఈ మ్యాండేటు. మీరు మాట మీద నిలబడాలి కేటీఆర్. ఇక మీరు ఇది మ్యాండేటు అని మాట్లాడినావు. ఇది ఎస్ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేట్ కి ప్రజలు పట్టం కట్టిండ్రు. బీఆర్ఎస్ పార్టీ రిఫరెండం అనేటటువంటిది ఏముంది అని అంటే మీ సిట్టింగ్ స్థానాలకి కూడా తీసి పక్కకేస్తున్నటువంటి పరిస్థితి. మీ సంఖ్య గెలిచిన దానికంటే తగ్గుకుంటూ పోయింది. 39 ఉంటే నేను పార్టీలు ఎంతమంది చేరుతురు అంశాలకు పోను, 38, తర్వాత ఇప్పుడు 37, తర్వాత 10-11 మంది అదే అంశంలోకి పోకపోయినా నీ సిట్టింగ్ స్థానాలలో కూడా నీ పార్టీ మొత్తం కేంద్రీకృతమై ఇజ్జత్కి సవాలని బామర్దులు కలిసి ఆయన దినాల దాకా కూడా లేకుండా మళ్ళీ నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం చేసిన కాలికి బల్పాలు కట్టుకొని తిరిగిన జనాలు మిమ్మల్ని ఈరోజు ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. ప్రజలు పట్టం కట్టేది ప్రజా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి. మాట్లాడదాం, మీతో మాట్లాడతా శివప్రద. ఒక్క అప్డేట్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో అధికార పార్టీ హవా కంటిన్యూ అవుతోంది. ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. 5వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 12,651 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా నవీన్ యాదవ్ స్పష్టమైన లీడ్ ప్రతి రౌండ్ కి కనబరుస్తూ వచ్చారు. వరుసగా 5 రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే లీడ్ వచ్చింది. 3, 4, 5 రౌండ్లలో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం వచ్చిన సిచ్యుయేషన్. ప్రస్తుతం 6వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 10 రౌండ్లలో బైపోల్ కౌంటింగ్ పూర్తి కానుంది.